మన పరిస్థితి ఏమైపోయిందంటే కక్కలేక మింగలేక అనే పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు అప్పులు తెచ్చినాం కదా, దాదాపు 70,000 80,000 కోట్లు కాళేశ్వరం ద్వారా రుణాలు సేకరించిన అప్పులు తెచ్చినాం. ఆ అప్పులు ఇంట్రెస్ట్ అంతా కలిపితే 1,50,000 60,000 కోట్లు అవుతుంది. ఇది గతంలో కేసీఆర్ దీన్ని కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పులు తెచ్చిండు. అయితే ఈ అప్పులకు సంబంధించింది టెన్యూరు 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలలోపు అప్పు క్లియర్ చేయాలని అప్పులు తెచ్చారు. ఇందులో 2 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అండ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఈ 2 సంస్థల ద్వారానే దాదాపు 30-60,000 కోట్లు తెచ్చిండు. ఇక మిగతాది పంజాబ్ నేషనల్ కన్సార్టియం బ్యాంక్ అని ఇట్లా 2-3 రకాలు ఉన్నాయి. నాబార్డ్ ఉన్నది, ఇందులో కొన్ని ఉన్నాయి. సో ఇప్పుడు ఇది ఇంత ఇంట్రెస్ట్కి తెచ్చిండు. దాదాపు 10% 11% పర్సనల్ లోన్లు తెస్తాం కదా మనం, బ్యాంకులకు పోయి 2 లక్షలు 3 లక్షలు. సో ఆ రకమైన ఇంట్రెస్ట్తోని ఇంత పెద్ద ఎత్తున ఇంట్రెస్ట్తో తెచ్చిండు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అడిగింది, మేము కట్టలేకపోతున్నాం, మీరేమో ఆల్రెడీ ఈఎంఐ స్టార్ట్ చేసిర్రు, దీన్ని కొంచెం రీస్ట్రక్చర్ చేయండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించండి అంటే వాళ్ళు అంటున్నారట, ఇది ఎట్లా కుదురుతుంది, ఇది కుదరదు, మీరు ఒకవేళ ఆ ప్రాజెక్ట్ని ఇది పనికిరాని ప్రాజెక్ట్ అని తేల్చి పడేయండి, నిరర్ధక ఆస్తి కింద ప్రకటించేసేయండి, అప్పుడేమన్నా మేము చూస్తామని చెప్పిరట. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. తెలంగాణ ఏ పరిస్థితిలో ఇప్పుడు ఏడ తెచ్చి కట్టాలా పైసలు? దానివల్ల వస్తున్న లాభం ఎంత? రూపాయి లాభం, 5 పైసల లాభం లేదు. 1 ఎకరా నీరు బారింది లేదు ఇంతవరకు. 162 టీఎంసీలు ఎత్తిపోస్తే మళ్ళీ వచ్చి సముద్రంలో పడ్డది. చివరికి అది మేడిగడ్డ కుంగిపాయ.